హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే టొమాటో బజ్జీ, ఆలూ బజ్జీ అనమాట. మనకి రైనీ సీజన్ వచ్చేసింది కాబట్టి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా సింపుల్గా చేసేద్దాం. దానికోసం అయితే నేను ఒక టమాటో, ఒక పొటాటో తీసుకున్నాను. పొటాటో అయితే మొత్తం పీల్ తీసేసి ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలాగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటాను కూడా ఇలాగే రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ సన్నగా కట్ చేయొద్దు, టమాటాని ఓ మాదిరిగా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మనం పిండి కలుపుకుందామండి. 1 కప్పు శనగపిండి వేసాను, దాంట్లో ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసాను, అలానే కొంచెం కొత్తిమీర. దీని తర్వాత వాము ఖచ్చితంగా వేసుకోండి. వాము, కొంచెం పసుపు వేసిన తర్వాత ఒక చెంచా కారం వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని, వంట సోడా వేసానండి, కొంచెం వేసాను, ఒక పావు చెంచా. ఇలా ముందు కలుపుకోవాలి మనం. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే మంచిగా కలుస్తాయి అన్నమాట పిండిలన్నీ కూడా. మీకు వంట సోడా వద్దంటే వేడివేడి ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఇలాగ కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మనకి బబుల్స్ అనేవి లేకుండా, ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా కలుపుకుని మంచిగా కలుపుకోవాలండి. ఈ పిండి కలిపేది మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కలపాలన్నమాట. కొంచెం పిండితోటే మనం ఎక్కువ బజ్జీలు చేసుకోవచ్చు. చూసారు కదా, స్పూన్కి ఇలాగ అతుక్కోవాలి. ఇలా ఈ విధంగా ఉంటే మనకి పొటాటోకి కానీ టమాటోకి కానీ కరెక్ట్గా పట్టుకుంటుంది పిండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పొటాటోస్ చక్కగా చూపిస్తున్నాను, చూసారా, ఎక్కువ పిండి పట్టకుండా లైట్గా చూడండి. ఈ విధంగా మనం ఉంచుకొని పిండిలో వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి అన్నమాట. మరి పిండి ఎక్కువగా ఉంటే పిండి బాగుండదు. ఈ విధంగా వేసుకోండి, కరెక్ట్గా వస్తాయి. పిండి కలిపేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఆ థిక్నెస్ అనేది చూసుకోవాలి, మరీ పలసగా లేకుండా. ఇలాగనే ఇంకొక కొన్ని మనం వేసుకుందాం. పొటాటో బజ్జీస్ అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో నేను టొమాటో వేస్తానండి. ఇప్పుడైతే టొమాటో బజ్జీలు, ఇవి కూడా చాలా సింపుల్. జ్యూస్ తీయాల్సిన అవసరం లేదు, మధ్యలో ఉన్న గింజలు అవన్నీ తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ముంచి వేస్తే సరిపోతుందండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. మనము బియ్యపిండి వేసుకున్నాం కాబట్టి మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి. బియ్యపిండి మాత్రం మర్చిపోకండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని మంచిగా టొమాటో కెచప్తో తినండి, లేదా ప్లెయిన్గా తిన్నా కానీ చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అద్దరిపోయే ఆలూ బజ్జీ, టొమాటో బజ్జీ. మనకి రైనీ సీజన్ కాబట్టి చక్కగా ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. సింపుల్గా ఈ విధంగా చేసుకోండి. తక్కువ పిండితోటే ఎక్కువ బజ్జీలు చేసుకోవచ్చు. మనం పిండి కలిపే విధానాన్ని బట్టి మనం ఎక్కువ చేసుకోవచ్చండి, ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు, కొంచెం పిండి అయినా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి.